మీకందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి జూలై 1, 2, 3 తారీఖులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకుల పర్యటనలు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత బహిరంగ సభ ప్రకటించడం జరిగింది. ప్రతి రాజకీయ పార్టీ ఆయా రాష్ట్రాలలో అవసరమైనప్పుడు పార్టీ విధి విధానాలకు లోబడి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అనేది సహజం. అన్ని రాజకీయ పార్టీల లాగానే భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎప్పుడైనా ఏవైనా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా జాతీయ పార్టీలు తమ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకునేది ఆయా రాష్ట్రాలలో ఆ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉండి ఆ రాష్ట్రం యొక్క అభ్యున్నతికి అత్యధికంగా తోడ్పాటును అందించి ఆ రాష్ట్ర ప్రజల యొక్క మన్నలు పొందిన రాష్ట్రాలలో ఎక్కువగా ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. మరి విచిత్రం, భారతీయ జనతా పార్టీ, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలే. తెలంగాణ ప్రజలకు అర్థం కాని చిక్కు ప్రశ్నగా కనిపిస్తుంది. ఈ పార్టీ చరిత్ర చూస్తే ఒకనాడు కాకినాడలో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు 1 ఓటు 2 రాష్ట్రాలని తీర్మానం చేసింది. మొట్టమొదట భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బీజేపీకి ఓటు వేయడం ద్వారా జరుగుతుంది అని చెప్పి ఆనాడు వెంకయ్య నాయుడు గారి నేతృత్వంలో 1 ఓటు 2 రాష్ట్రాలనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది. ఆ నినాదాన్ని నమ్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 పార్లమెంట్ సభ్యులను భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించడం జరిగింది. 7 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఈ ప్రాంత ప్రజలు బీజేపీకి అండగా నిలబడితే 1 ఓటు 2 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రజల్ని వంచి మోసం చేసి 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాలను ఉత్తరాదిలో ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో తీర్మానం చేసి ఆ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి జాతీయ కార్యవర్గ సమావేశాలలో తీర్మానం చేసి 7 పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 3 ఇతర రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ప్రస్తావననే చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం కాలం ముగిసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను కూడా ప్రారంభించలేదు బీజేపీ. గతం ఆ విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను, ఆకాంక్షను అర్థం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అన్న ఆలోచనను వారితో పంచుకొని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని రాజకీయ అవాంతరాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో పార్టీ దెబ్బతిని కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు సీమాంధ్రకు సంబంధించిన 25 మంది పార్లమెంట్ సభ్యులు
తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందకుండా ఆటంకాలు కలిగించి స్పీకర్ మీద దాడి చేసి ఆనాడు తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన మంత్రి మీద దాడి చేసి బిల్లు కాగితాలను తీసుకొని చించి పాడేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి వెళ్ళి అన్ని రకాల అరాచకాలకు పాల్పడి అవంతరాలు కల్పించి తెలంగాణను అడ్డుకోవాలని చూసారు. ఆనాడు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మా మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు వీరోచితంగా వాళ్ళని ఎదుర్కొని చివరికి వాళ్ళ చేతుల్లో పిడిగుద్దులకు లోనే పెప్పర్ స్ప్రేలు కళ్ళలో కొడితే కూడా ఆ బాధను ఆ దుఃఖాన్ని అంచుకొని తెలంగాణ రాష్ట్ర బిల్లు యొక్క ప్రక్రియను పూర్తి కావడానికి వీళ్ళు సహకరించారు. ఆ సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారు జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారము అని చెప్పి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నట్టుగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక శతాబ్ద కాలంలో జరిగిన అద్భుతమైన ప్రజాస్వామిక విజయం. చరిత్రను ఒకవేళ లిఖించాల్సి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంటులో జరిగిన విధానాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘటం. అట్లాంటి ఘటం ఆవిష్కరించిన శ్రీమతి సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని మొన్నటి బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు చాలా దుర్మార్గంగా అవసరానికి మించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రశ్నించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం యొక్క మనుగడను కూడా వారు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు తల్లిని చంపేసి పిల్లనిచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ లైవ్లు కట్ చేసి పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని, ఇంతకంటే దురదృష్టకరమైన సంఘటన లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడానికి కూడా నరేంద్ర మోడీ గారు ముందుకు రాలేదు. 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మనుగడలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆర్థిక అవలంబన ఉండాలి అని, తెలంగాణ రాష్ట్రం తలెత్తుకొని గర్వంగా ఒక కొత్త రాష్ట్రంగా అవతరించాలని 2014 పునర్విభజన చట్టంలో ఎన్నో అంశాలను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించింది. చట్టబద్ధత కల్పించిన కొన్ని అంశాలలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాచిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజనుల కోసం గిరిజన యూనివర్సిటీ, అదేవిధంగా ఎయిమ్స్, అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడం, అదేవిధంగా ఐటీఐఆర్ కారిడార్ను అంతకంటే ముందు ఇచ్చి లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఐటీ నిపుణులను ప్రపంచ దేశాలతో పోటీ పడంగా తయారు చేయడం, సాగునీటి ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, ఇట్లాంటి ఎన్నో అంశాలను చట్టబద్ధత కల్పించి స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితోని పార్లమెంటులో ఆమోదించిన అంశాలను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అవమానించి 8 సంవత్సరాల చిల్లి గవ్వ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఎన్నో సందర్భాలలో పార్లమెంట్లో మేము కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, ఐటీఐఆర్ కారిడార్ గురించి, ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి గురించి,
ఈ అంశాలన్నిటిని కూడా ప్రస్తావించి వీటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చెయ్యాలి. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత కల్పించిన అంశాలను కూడా మీరు కాల రాసి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారు. తక్షణమే వీటన్నిటిని కూడా అమలు చేయండి అని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది కేంద్ర ప్రభుత్వానికి. కానీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ సభ్యులను గెలిపించి పంపించిన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి న్యాయం చేయలే. న్యాయం చేయకపోను ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా పార్లమెంటులో చేసే చట్టాలను శాసనాలను కించపరుస్తూ నరేంద్ర మోడీ గారు మాట్లాడడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు. తెలంగాణ ప్రజల యొక్క మనసును గాయపరిచిండు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి ఇచ్చిన హామీలను కూడా ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని 2 చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తా అని చెప్పిండు. 8 సంవత్సరాలైంది, ఇప్పటికీ 16 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్విస్ బ్యాంకులో చాలామంది ధనవంతులు, దేశాన్ని దోసుకున్న వాళ్ళు, వివిధ రాజకీయాలకు సంబంధించిన నాయకులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి స్విస్ బ్యాంకులో దాచిపెట్టుకున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మరుక్షణమే స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలను తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేసి ప్రతి పేదవాడిని లక్షాధికారిని చేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మాట్లాడి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో సమన్వయం చేసి రాజకీయంగా, ఆర్థికంగా నిధుల కేటాయింపులో 2 ప్రాంతాలను 2 కళ్ళుగా చూసి ప్రాంతాల మధ్యలో వైషమ్యాలు లేకుండా 2 ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించి ప్రధానమైన మంత్రిత్వ శాఖలలో 10 ఉంటే 10లో 4 దక్షిణ భారతదేశానికి అవకాశాలు కల్పించి ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఉత్తర భారతానికి సంబంధించిన వాళ్ళు ఉంటే రాష్ట్రపతి దక్షిణ భారతదేశానికి అవకాశాలు కల్పించి 2 ప్రాంతాలలో అసమానతలు లేకుండా దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ప్రజలకు అందుబాటులో ఉండే అందరి మన్ననలు కాంగ్రెస్ పార్టీ పొందితే ఇవాళ కేంద్రంలో ఇచ్చిన ఏ ప్రాధాన్యమైన మంత్రులలో కూడా దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత లేదు. ఈరోజు ఉత్తర భారతానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉంటే దక్షిణ భారతదేశానికి రాష్ట్రపతి పదవి ఇవ్వాల్సి ఉండే. మొదటిసారి ఇవ్వలేదు, రెండవసారి ఇవ్వలేదు. కేంద్రంలో కీలకమైన శాఖ నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒకప్పుడు పనిచేసిన వెంకయ్య నాయుడు కూడా ఉన్న పలంగా కేంద్ర మంత్రుల నుంచి తొలగించి ఉపరాష్ట్రపతిని చేసి ఇవాళ ఉద్యోగం ఊడగొట్టి వెంకయ్య నాయుడుని ఇంటికి పంపించే పరిస్థితి వచ్చింది. పార్టీ పరంగా, సిద్ధాంత పరంగా మాకు వైరుధ్యాలు ఉన్నాయి. కానీ ఒక తెలుగువాడు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు అతను రాణిస్తే మన ప్రజలకు గౌరవం పెరుగుతుందని మేము భావించాం. కానీ ఈరోజు వెంకయ్య నాయుడు గారిని కూడా అవమానకరమైన రీతిలో పదవి నుంచి తొలగించి తెలుగు వాళ్ళని నరేంద్ర మోడీ గారు అవమానించారు. ఈరోజు శాఖల కేటాయింపులో హోంశాఖ కానీ, రక్షణ శాఖ కానీ, ఏ శాఖ తీసుకున్నా కూడా ఉత్తరానికి సంబంధించిన నాయకులకే మంత్రి పదవులు కట్టపెట్టిండు. దక్షిణానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికి కూడా ప్రాధాన్యతతో కూడుకున్న శాఖలు కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్లో మంత్రి లేడు, తెలంగాణలో ఉన్న ఉపయోగం లేదు. ఒక బీసీ అయిన దత్తాత్రేయ గారు మంత్రి ఉంటే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. అంటే అన్ని రకాలుగా తెలుగు ప్రజలను అవమానించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి ఈరోజు ఈ భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి బంధము అనుబంధము లేదు. మనలో అసహనం పెరిగిపోయే నిర్ణయాలు తీసుకొని మనల్ని అవమానించిన నరేంద్ర మోడీ గారు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిగా నీలం సంజీవ రెడ్డిని, ఈ దేశానికి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారిని నియమించడం ద్వారా తెలుగు ప్రజల యొక్క కీర్తి ప్రతిష్టల్ని
ప్రపంచ దేశాలకే చెప్పే విధంగా, చాటి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకున్నది. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా గారి ప్రభుత్వంలో మీ పార్టీ పదవులు తెలంగాణకి ఇవ్వలేదు, మీ ప్రభుత్వంలో తెలంగాణకు పదవులు ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టబద్ధత కల్పించిన 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాలను కూడా మీరు అమలు చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర తిరుపతిలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాము, మేము 10 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసి, ఇంత అన్యాయం చేసి, ఈరోజు ఏ మొహం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు 3 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించుకుంటున్నారని నేను అడుగుతున్నా. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మా రాష్ట్ర ఏర్పాటును, మా మనుగడను, మా ఉనికిని ప్రశ్నార్థకం చేసి, అవమానించి, అభ్యంతరకరమైన పదజాలంతో పార్లమెంట్లో మాట్లాడి ఏ రకంగా మీరు వస్తున్నారు? మాకిచ్చిన చట్టబద్ధత కల్పించిన మా హామీలు ఒక్కటైనా అమలు చేసినవా? ఇది పోను ఈ ప్రాంతం, తెలుగు ప్రాంతాలకు సంబంధించిన గతంలో వ్యాపారాల్లో ఎదిగొచ్చిన వ్యాపార సంస్థల్ని కూడా గుజరాత్ వాళ్ళు గుంజుకున్నారు. జీవీకే ముంబై ఎయిర్పోర్టు ఒక తెలుగు బిడ్డ అద్భుతంగా నిర్వహిస్తుంటే ఒత్తిడి చేసి, భయపెట్టి, ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి లొంగ తీసుకొని ముంబైలో జీవీకే నిర్మించిన ఎయిర్పోర్టును మీరు గుంజుకున్నారు. కృష్ణపట్నం పోర్టు ఒక తెలుగువాడు నిర్మించి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పోర్టును నిర్మిస్తే కృష్ణపట్నం పోర్టును మీరే గుంజుకున్నారు. కాకినాడ పోర్టును మీరే గుంజుకున్నారు. అంటే తెలుగు వాళ్ళను అన్ని రకాలుగా వ్యాపారాలలో ముంచేసిండ్రు, రాజకీయాలలో ముంచేసిండ్రు. అసలు గుర్తింపు, గౌరవంలో తెలుగు వాళ్ళను అధమ స్థాయి పౌరులుగా చూస్తుండ్రు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కూడా మీరు ఇవ్వడం లేదు. ఇన్ని రకాలుగా చట్టపరంగా, న్యాయపరంగా ప్రజల యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు? ఇన్ని కీలకమైన అంశాలు ఉన్నప్పుడు ఈ అంశాలలో కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 8 సంవత్సరాలు సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి వంతపాడిండు, కాపలా కాసిండు. నరేంద్ర మోడీ గారి దొడ్డికి కాపలా కుక్కగా ఉన్న కేసీఆర్ ఇవాళ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్నట్టు పనికిమాల 4 ఫ్లెక్సీలు పెట్టి చిల్లర పంచాయతీ. అసలు ఈ చిల్లర పంచాయతీ అవసరం ఉందా? నేను ఒకటే అడుగుతున్నా. ఆడెవడో సాలు దూరా, ఇంకేదో దూరా అని ఆడు పెట్టిండంట, బాయ్ బాయ్కి మోడీ అని వీడు పెట్టిండంట. ఇది తెలంగాణ ప్రజల కడుపు నింపుతుందా? ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందా? మీ ఫ్లెక్సీల పంచాయతీ, మీ హోర్డింగ్ల పంచాయతీ తెలంగాణ ప్రజలకు ఏమైనా సంబంధం ఉన్నదా? ఒక ప్రధానమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడు? గుజరాత్తో సమానంగా తెలంగాణకి ఎలాంటి నిధులు కేటాయిస్తాడు? ఎలాంటి రాజకీయ అవకాశాలు కల్పిస్తాడు? మా తెలంగాణకో, మా తెలుగువాడికి ఎవరికైనా రాష్ట్రపతి పదవి ఇచ్చినవా? లేకపోతే మాకేమన్నా జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చినవా? లేకపోతే ఐటీఐఆర్ కారిడార్ కాంగ్రెస్ ఇచ్చిన దాన్ని ఏమైనా అమలు చేస్తున్నావా? ఏం చేస్తున్నావని ఏ మొహం పెట్టుకొని నరేంద్ర మోడీ ఇక్కడికి రావాలనే ప్రయత్నం చేస్తుండు? ఇవాళ ఊరూరో ఫ్లెక్సీలు మేము ఫ్లెక్సీలు కట్టుకుంటుంటే వాళ్ళు ఆపుతురు అని అంటారు బీజేపీ. అసలు కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఫ్లెక్సీల కోసం కొట్లాడుకుంటారా? గల్లీలలో చిల్లరగాలు కూడా కొట్లాడుకోరు ఫ్లెక్సీల కోసం. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఫ్లెక్సీల కోసం మామూలుగా సినిమాలు రిలీజ్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు, లేకపోతే ఇంకో సినిమా స్టార్ అభిమానులు ఫ్లెక్సీల కాడ, లేకపోతే సినిమా టాకీసులో పేపర్లు ఎగరేసి పాటలకు డ్యాన్సులు చేసే కాడ కొట్లాడుకుంటారు. చిల్లర సినిమా అభిమానుల తగాదలాక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి చిల్లర పంచాయతీలు పెట్టుకుంటే ఆ చిల్లర పంచాయతీలను మీడియా కూడా ప్రముఖంగా చూపిస్తుంది. ఇవాళ వాళ్ళిద్దరు వ్యూహాత్మకంగా మాట్లాడుకొని తెలంగాణకు జరిగిన అన్యాయం మీద
ఆంధ్రప్రదేశ్కు మాట ఇచ్చి తప్పిన అంశాల మీద చర్చ జరగకుండా ఉండడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ చిల్లర పంచాయతీకి తెరలేపినరు. అందుకే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ ఇటు తెలంగాణ విషయంలో కానీ జరిగిన అన్యాయాన్ని చర్చకు పెట్టాలని మీడియా మిత్రులు మేము అడుగుతున్నాం. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రజాస్వామ్యానికి దేవాలయమైన లోక్సభ, రాజ్యసభలో ఆమోదించిన చట్టాలను అమలు చేయమని అడగాల్సింది పోయి, చర్చ పెట్టాల్సింది పోయి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నుంచి మొదలు పెడితే పోలవరం ప్రాజెక్టు పూర్తి వరకు వాళ్ళ దేశ రాజధాని, వాళ్ళ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి చర్చించి వాటిని పూర్తి చేయాల్సిన అంశాన్ని కానీ, తెలంగాణలో ఉన్న బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, 4000 విద్యుత్తు మెగావాట్ల ఉత్పత్తి కానీ, ఐటీఐఆర్ కారిడార్ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, మిగతా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే అంశాల మీద చర్చ పెట్టాల్సిన మీడియా సంస్థలు ఫ్లెక్సీల పంచాయతీని ప్రముఖంగా చర్చిస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్టే. చర్చలు చేసే వాళ్ళను, ఫ్లెక్సీలను చించే వాళ్ళను, సైన్ బోర్డులను పెట్టిన వాళ్ళను కళ్ళల్లో కారం పెట్టి చీపురు పొరకాటలతో కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక చిల్లర పంచాయతీ, లేకి పంచాయతీ. ఈ లేకి పంచాయతీ, చిల్లర పంచాయతీ పెద్ద జాతీయ సమస్యగా మాట్లాడుతుంది. అగ్నిపథ్ పథకం తీసుకురావడం ద్వారా కోట్లాది మంది యువకుల యొక్క భవిష్యత్తును చీకట్లోకి నెట్టేసి, నిరసన తెలిపిన యువకులను కాల్చి చంపేసి, తెలంగాణ యువకుల మీద వందలాది మంది మీద 307 హత్యానేరం ఆరోపణ చేసి జైళ్ళలో మగ్గుతుంటే దాని మీద చర్చ జరిగి ఆ కేసులను ఉపసంహరించడానికి కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి అవసరమైన అర్థవంతమైన చర్చలు జరగాల్సిన టీవీలలో చిల్లర పంచాయతీ జరుగుతుంది. ఇది నిజంగా బాధాకరం. ఉద్యమ నేపథ్యం ఉండి, సమస్యల ప్రస్తావన ఉండి, పోరాట పటిమ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సైన్ బోర్డులు, ఫ్లెక్సీల గురించి వాళ్ళని వీళ్ళు అన్నారని, వీడు శుంఠ అంటే వాడు పరమశుంఠ అన్నాడంట. ఇది పెద్ద జాతీయ సమస్యనంట. ఒకటి శుంఠ, ఒకటి పరమశుంఠ, లోకానికి అంతా తెలుసు. దీని మీద చర్చ ఎందుకు? చర్చ ద్వారా దీన్ని జటిలం చేసి దాని మీద పెద్ద కొనసాగింపులు ఎందుకు? కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నరేంద్ర మోడీ గారు మొట్టమొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ముక్కు నేలకు రాసి అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పాలి. కిషన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి కేంద్ర మంత్రిగా. ఎందుకంటే మొన్నటి బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అవమానించి అభ్యంతరకరంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి జాతీయ కార్యవర్గ సమావేశాలకు, అదేవిధంగా పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరుల త్యాగాలను కించపరిచినట్టు మాట్లాడిన నరేంద్ర మోడీ గారి తరఫున ముక్కు నేలకు రాసి వీళ్ళిద్దరు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని కూడా నరేంద్ర మోడీ గారు క్షమాపణ కోరినాకనే తెలంగాణ రాష్ట్రానికి రావాలి. తర్వాత తెలంగాణకి ఏమిస్తాడో స్పష్టంగా చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి. ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ కారిడార్, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అధికారికంగా బడ్జెట్లు కేటాయించి వాటి అభివృద్ధి పదం తీసుకెళ్తామని నిధులు కేటాయించిన తర్వాతనే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి రావాలి. అప్పుడే ఈ రాష్ట్ర ప్రజలు వారిని ప్రధానమంత్రిగా గుర్తిస్తారు. లేకపోతే వారిని ప్రధానమంత్రిగా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం లేదు. ఏ చట్టాల ద్వారా, ఏ చట్టసభల ద్వారా ప్రధానమంత్రిగా ఎన్నికైందో ఆ చట్టసభలలో ఆమోదం పొందిన అంశాలను నరేంద్ర మోడీ గారు అమలు చేస్తలేరు అంటే ఆ చట్టసభల పట్ల కానీ, ఈ ప్రాంత ప్రజల పట్ల కానీ నరేంద్ర మోడీ గారికి చాలా చులకన భావం ఉంది. మనల్ని చులకనగా చూసి చట్టసభలలో చేసిన శాసనాలను కాలరాసే నరేంద్ర మోడీకి తెలంగాణ ప్రజలు స్వాగతం పలకరు. యాదమ్మ వంటలు చేస్తుందన్నారు. అమ్మ తల్లి, ఇంత ఉప్పు కారం ఎక్కువేసి కళ్ళలో పెట్టమ్మా, తినడానికి ప్లేట్లలో కాదు. తెలంగాణకి తీరని అన్యాయం చేసిండ్రు. యాదమ్మ, నీకు కూడా మీ పిల్లలు ఉండొచ్చు. ఆ పిల్లల భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం
మన బతుకులు బాగుపడడం కోసం సోనియమ్మ తల్లి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు కాబట్టి ఈ వచ్చే బీజేపీ వాళ్లకు ఉప్పు కారం ఎక్కువేసి కళ్ళల్లో పెట్టు తప్ప వాళ్ళకు కంచాలలో పెట్టకు. అప్పుడు కానీ వాళ్ళకు బుద్ధి రాదు, వాళ్ళ జ్ఞానోదయం జరగదు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా కిషన్ రెడ్డి బండి సంజయ్ గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. నేను కేసీఆర్ గారికి కూడా సూచన చేస్తున్నా, ఈ చిల్లర వ్యవహారాలు మాను, నీ బుద్ధి ఏందో నీ విధానం ఏందో చెప్పు. అగ్నిపథ్ విషయంలో లక్షల కోట్లాది మంది యువకులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు చట్టం చేసిరు, దాని మీద నీ స్టాండ్ ఏందో చెప్పు. తక్షణమే శాసనసభ సమావేశాలు అత్యవసరంగా ఏర్పాటు చేసి అగ్నిపథ్ పథకాన్ని తిరస్కరిస్తూ తీర్మానం చేసి నరేంద్ర మోడీ గారు కూడా ఉపసంహరించుకునే విధంగా ఈ రాబోయే 3 రోజులు ఒక పోరాట కార్యాచరణను ప్రకటించినప్పుడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు నిన్ను ఒక నాయకుడిగా గుర్తిస్తారు. లేకపోతే ఈ చిల్లరేశాలు కళ్ళుదైన కోతుల్లాగా అటు బీజేపీ వాళ్ళు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు వ్యవహారాలను ప్రజలందరూ గమనిస్తున్నారు. కళ్ళు కాంపౌండ్ దగ్గర తాగుబోతులు కొట్లాడినట్టు చిల్లర పంచాయతీగా మార్చకండి. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవ ప్రతిష్ట. కాబట్టి నిర్దిష్టమైన అంశాల ప్రాతిపదికన రాబోయే 4 రోజులు చర్చ జరగాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిర్దిష్టమైన హామీలను రాబట్టుకోవడానికి మన కార్యాచరణ ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాలను ప్రస్తావించడానికి తక్షణమే శాసనసభ ఏర్పాటు చేయాలి. శాసనసభలో అన్ని పక్షాల ద్వారా చర్చించి ఈ సమస్యలను చర్చకు పెట్టడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి నరేంద్ర మోడీ గారిని ఇక్కడనే పట్టుకొని ఇవి ప్రశ్నిస్తేనే పోనిస్తామని ఇక్కడ పట్టుకొని కట్టేసినాం అనుకో, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కేసీఆర్ శాతం అయితే పని చేయి, గుంజ కట్టే నరేంద్ర మోడీని అమిత్ షాని తెలంగాణకు వస్తారు కదా, శాంతి భద్రతలు పోలీసులు నీ చేతుల్లో ఉండరు కదా, కట్టే ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు అమిత్ షాను నరేంద్ర మోడీని ఆడ గుంజ కట్టి మనకిచ్చిన హామీలు అమలు చేస్తేనే ఇచ్చిపెట్టు వాళ్ళను. పెద్ద ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తా, భూకంపం సృష్టిస్తా, ఇక యుద్ధమే సునామీ సృష్టిస్తాని ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి ఆయన వచ్చినప్పుడు అలా నువ్వు ఫామ్ హౌస్లో బొక్కలు వండుకోవడం కాదు, బయటకు వచ్చి స్పష్టంగా మాట్లాడు కేసీఆర్. ఎందుకు నీ అవినీతి కేసులు బయటపడతాయని, లేకపోతే నిన్ను అవినీతి కేసులలో అరెస్ట్ చేస్తారని భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు? ప్రశ్నించవచ్చు కదా. నువ్వు పెద్ద పోటుగానివి, ప్రాణాలను సైతం పులినోట్లో సాగు పోయి ఏదో వచ్చినా ఏదో చెప్తుంటాడు కదా ఆయన, పులినోట్లో తలబెట్టి సాగు దగ్గరకు పోయి తెలంగాణ తెచ్చినాను. సావడానికి సిద్ధపడ్డోని నరేంద్ర మోడీని అడగడానికి ఎందుకు భయపడుతున్నావా? కాబట్టి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్, దయచేసి 8 సంవత్సరాలల్లో రాష్ట్ర విభజన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీల మీద చర్చించండి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఒత్తిడి తీసుకురండి. తద్వారా తెలంగాణకు మేలు జరుగుతుంది. అంతే తప్ప ఈ చిల్లర రాజకీయాల వైపు చర్చలు పెట్టకండి. ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది బీజేపీ వాళ్ళు వస్తున్నారు. ఈ టీవీలలో జరిగే చర్చలు చూస్తే అసహించుకొని చివరికి పోత కాండ్రించి ముఖం మీద ఉమ్మించిపోతారు. ఇక్కడ ఉండే నాయకులు, వీళ్ళ స్థాయి, వీళ్ళ ఆలోచన, వీళ్ళ చర్చలు, వీళ్ళ పంచాయతీ కాండ్రించి ముఖం మీద ఉమ్మిస్తున్నాను, వీళ్ళకి ఏమైనా సిగ్గు వస్తుందేమని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు మనల్ని సన్మానించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇట్లాంటి చిల్లర లేకి పంచాయతీలను ఆపేసి తక్షణమే ఈ నిర్దిష్టమైన అంశాల మీద చర్చ చేపట్టవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే ఇది కొంచెం ప్రత్యేకమైన సందర్భం. అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర అంశాలకు వచ్చినప్పుడు చేయడం ఒక అంశము. రెండవది, మేము నిరసన కార్యక్రమాల కోసం ఆల్రెడీ కమిషనర్కు అప్లై చేసుకుంటే అనుమతులు ఇవ్వమని చెప్పి తిరస్కరించడం జరిగింది. ఒక రాజకీయ పార్టీ ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మేము ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అనుమతి తీసుకొని నిరసన తెలపాలని చెప్పి మేము ఆల్రెడీ సిటీ కమిషనర్కు మేము అనుమతి కోసం పెట్టుకున్నాము, అది తిరస్కరించడం జరిగింది. అంటే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భారతీయ జనతా పార్టీ కనుసైగలనే పనిచేస్తుంది.
మేము ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలపడానికి 2 రోజుల అనుమతి కోసం మేము విజ్ఞాపన పత్రం ఇస్తే కమిషనర్ గారు తిరస్కరించిన అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఇక సర్ప్రైజ్ ఏమైనా చేయాలన్నా అనేది అది పార్టీలో చర్చించుకున్నాక ఆశ్చర్యకరమైన నిరసనలు ఏమైనా తెలిపేది ఉంటే అప్పుడు ఆలోచన చేస్తాం. నాకు తెలిసినంత వరకు 2వ తారీఖు రోజు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని సమాచారం అందింది. మా పార్టీ నుంచి కూడా మమ్మల్ని అడగడం జరిగింది. నేను మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు ఇద్దరం స్పష్టంగా చెప్పడం జరిగింది. యశ్వంత్ సిన్హా గారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని కలిసిన తర్వాత మమ్మల్ని కలవాలన్న ఆలోచనతో ఉన్నారు అన్నట్టుగా మాకు సమాచారం అందింది. కేసీఆర్ని కలిసిన వాళ్ళని మేము ఎవ్వరము కలవము. ఆ ఇంటి మీద వాలిన కాకి ఇంటి మీదనే వాలడానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు కేసీఆర్ను కలవడానికి వచ్చిన యశ్వంత్ సిన్హా గారిని కలవడానికి కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎవరం సిద్ధంగా లేము. మమ్మల్ని ఒక్కరినే కలవడానికి యశ్వంత్ సిన్హా గారు హైదరాబాద్కు వస్తే తప్పకుండా వారిని కలుస్తాము. వారికి సంబంధించిన అన్ని అంశాలను మేము చూసుకుంటాము. కానీ వారు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను కలిసి మమ్మల్ని కలవాలనుకున్నా లేదా మమ్మల్ని కలిసి వారిని కలవాలనుకున్నా మేము కలవడానికి సిద్ధంగా లేము. ఇక వాళ్ళకి ఓట్లను ఉండని, సీట్లను ఉండని, నోట్లను ఉండని, వాళ్ళకి ఏమున్నాయని కాదు, వాళ్ళ దగ్గర అబద్ధాలు ఉన్నాయి, అవినీతి కూడా ఉంది, దోపిడీ కూడా ఉంది. మాకంటే అన్నీ ఎక్కువనే ఉన్నాయి. వాళ్ళకి మేమేం చేస్తాం? దానికి ముక్కు కూడా పెద్దగానే ఉంది. ఇక మేము వాటన్నిటితో మేమేం పోల్చుకుంటాం? ఇది పోడి పార్టీ, తోక పార్టీ ఇది ఉంది. మిగతా రాష్ట్రాల్లో లేదు కదా. ఆయన వచ్చిండో లేదో రాహుల్ గాంధీకి ఏం తెలుసు? మీ అంతలో మీరే ఊహించుకుంటారు. ఎట తెలుస్తుంది రాహుల్ గాంధీకి కోన్ కిస్క కొట్టం వచ్చిండా లేదా అనేది? ఆ అభ్యర్థి టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసిరు, మేము మద్దతు ఇచ్చినాం. మా పాత్ర అంతవరకే. మిగతా ఎవరెవరు వాళ్ళకి మద్దతు ఇస్తుండ్రు అనే కార్యాచరణ మాది కాదు, మాకు సంబంధం లేదు. మా పార్టీ ఆదేశం ప్రకారం యశ్వంత్ సిన్హా గారికి మేము ఓటు వేస్తాం. ఓటు వేయడానికి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ టీఆర్ఎస్ని కలిసిన మేము మాత్రం కలవము. మేము స్పష్టంగా పార్టీకి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో మీరు ఏం శశబిషలు పెట్టుకోవాల్సిన పని లేదు. కేసీఆర్ని ఎవరిని కలిసినా వాళ్ళని గడప కూడా దొక్కనియం. ఆ రోజు కూడా చెప్పిన ప్రశాంత్ కిషోర్ విషయాలు మీరు నమ్మలే. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, యశ్వంత్ సిన్హా గారు వాళ్ళని కలిసినట్టే వాళ్ళని కలిసినట్టు మమ్మల్ని కలిసేది లేదు. మేము పార్టీ నిర్ణయం ప్రకారం ఏం చేయాలో ఆ ప్రక్రియ చేపడతాం, కానీ మేము ఎవరిని కలవము. ఎవరంటారు? సరే, నీకేదో మిత్రుడు కదా, ఇప్పుడే ఎందుకులే, ఇంకా జర ముందుకు పోయినాక మాట్లాడదాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వారు అలా భావించుండకపోతే భారతీయ జనతా పార్టీలో చేరరు. ప్రతి సినిమా తీసేవాడు 1000 రోజులు నా సినిమా నడుస్తుంది, భాస్కర్ అవార్డు వస్తుంది అనేది తీస్తారు. తీసిన తర్వాత కదా తెలిసేది. సో కాబట్టి దీంట్లో ఏమంటావు, నాకు మంచి మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీ మారుతున్నాడని మీరు చెప్తారు, నాకు ఇంకా తెలియదు. మామూలుగా అయితే నాకు ఆయన పార్టీ నిజంగానే మారితే నాకు మాట చెప్తాడని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా ఒత్తిడి ఉండి వారు మారినా కూడా సరే, అది వారి ఆలోచన, వారి వ్యక్తిగతమైన ఆలోచన. దాంట్లో మేము ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏం లేదు. కొంతకాలం తన అభిప్రాయం కూడా మార్చుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత. వెళ్ళేటప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా ఇదే చెప్పారు. ఉన్నాడో లేదో ఆయనను అడగరాదు, తలుపు మూసి. నేను చెప్పడం ఎందుకు, మీరే అడుగుంటారు. మీరు అడిగితే చెప్తాడు కదా, తలుపు మూసి అడుగురు. కాకపోతే